వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కుక్కలు పెంచే వాళ్ళు మాత్రం ఈ కుక్కలకి తినిపించి అలవాటు చేయకండి. అది కనీసం ఒక 2-3 సార్లు కానీ అలవాటు చేస్తే మాత్రం అదే ఇంకా వీళ్ళే తినిపిస్తారులే అని చెప్పేసి మనం కూరలతో పెట్టిన అన్నం తిందో, అదే చికెను, మాంసం ఇటువంటి అయితే మాత్రం తినేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కుక్కలకి సాధారణంగా మనకి ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ అలా తినిపించి అలవాటు చేయకండి. ఇది కనీసం ఈ అలవాటు చేసిన వల్ల 3-4 రోజులు కూడా తినకుండా అలాగే ఉండిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఒకసారి గమనించండి మీరు, కుక్క ప్రేమికులు. కుక్కలు పెంచుకోవడం వల్ల మనకు ఉపయోగమే, కానీ మన ఇంటి సెక్యూరిటీ కూడా ఉంటాయి. ఇంటి చుట్టుపక్కల ఈ ఎలుకలు కానీ చిన్న చిన్న జంతువులు కానీ రానివ్వవు. దీని మైండ్ అంతా మన ఇంటి వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కనీసం వాటి గిన్నెలో వాటి స్వతంత్రంగా తినేటట్టు ఉంటేనే మంచిది. ఇక ఈ విధంగా మేము బాధలు పడుతున్నాం. ఒక పూట నేను, ఒక పూట మా భార్య పెడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి చూడండి ఒకసారి. అది మాంసం అయితే మాత్రం ఎవరు తినిపించే అవసరం లేదు. గుడ్లు ఇటువంటి పెట్టినా తినబడి వాటి అంతటా తినేస్తుంది, పాలు తాగేస్తుంది. కూరతో మాత్రం తిందో, ఎటువంటి కూర పెట్టినా సరే అలా బలవంతంగా పెట్టయితే నోరు సాపి ఆ నోట్లో పెడితే మాత్రం అలాగే తింటూ ఉంటుంది, లేకపోతే అలా కూర్చుంటూ ఉంటుంది. ఇది దాని పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కుక్కలకి ఇటువంటి అలవాట్లు మొప్పకండి. మనకి ప్రేమ ఉంటుంది కుక్కల మీద, పెంపుడు కుక్కల మీద అలవాటు ఉంటుంది. దీనివల్ల కొంత టైం కేటాయించవలసి వస్తుంది, ఒక అరగంట. అది చంటి పిల్లని పెట్టవలసి వస్తుందండి. కనీసం 3-4 రోజులు అలా ఏదో చిన్నపిల్లప్పుడు అలవాటు చేశాను, నేనే అలవాటు చేశాను, కానీ ఈ విధంగా తయారైంది ఇది. థ్యాంక్